ఫైనల్లీ ఎక్కడికి వచ్చేసినావు చూడండి, ఏరియా 51 దగ్గరికి. మన టీఎస్ బైక్, తెలుగు బైక్, ఇండియన్ బైక్ వేసుకొని అయితే నాకు ఇక్కడ వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం ఏదన్నా ఉందంటే అది ఈ ఫోన్ ఓవర్ హీట్ అవ్వడంతోనే. అయితే ఫైనల్లీ ఏరియా 51 దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం కానీ ఇప్పుడు దాటి కొంచెం ముందుకు పోయి ఉంటే వాళ్ళు జీప్ వేసుకొని వచ్చి ఎత్తించుకొని వెళ్ళిపోయేటోళ్ళు మనల్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాస్ వేగాస్, నెవాడా, అమెరికా. సో ఈ రోజు అయితే మాత్రం మనం ఏరియా 51 కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏరియా 51 అనేది చాలా ఫేమస్ అండ్ అదొక సీక్రెట్ ప్లేస్ అనమాట. అండ్ మన తెలుగు స్టేట్స్ లలో ఏరియా 51 గురించి సెర్చ్ చేసిన వాళ్ళు లేదా దానికి సంబంధించిన వీడియోస్ చూసిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు అనమాట. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ అనే కాదు, ఇండియా వైజ్ గా అండ్ ప్రపంచం వైజ్ గా కూడా ఏరియా 51 లో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎట్లుంటది, ఎక్కడ దాకా మనం వెళ్ళలేస్తాం, ఏంది అనేది అయితే మాత్రం మొత్తం నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపిపోతున్నా. యాక్చువల్లీ మనం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ నేను ఎప్పుడైతే ఆ ఏరియా 51 ఏరియాని క్రాస్ చేసి వచ్చినో అప్పుడు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. అంటే అప్పుడు నేను మీ కామెంట్స్ చూసుకోవడం స్టార్ట్ చేసిన. ఏదైనా కానీ ఏరియా 51 అయితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు అని చెప్పేసి కామెంట్ చేశారు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఈ రోజు ఒక రోజు ఇంకా పోతే పోయింది అన్నట్టు ఈ రోజు నైట్ వెళ్ళి ఏరియా 51 కి దగ్గరలో 10 మైల్స్ దూరంలో రేచల్ అని చెప్పేసి ఒక టౌన్ ఉంటది. ఒక చిన్న టౌన్, అది ఒక చిన్న ఏరియా అంతే. ఒక ఫ్యామిలీ వాళ్ళు 2 ఫ్యామిలీలు ఉంటాయి. వాళ్ళు ఒక హోటల్ పెట్టుకొని పెట్రోల్ పంప్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర అయితే నేను ఈ రోజు స్టే చేద్దామని అనుకుంటున్నా. నేను ఫోన్ చేసి అడిగితే ఒక 3-4 రూమ్లు ఏమో ఖాళీ ఉన్నాయి అంతే, బుక్ చేస్తారంటే బుకింగ్ అట్లా ఏం చేయం మేము, మీరు డైరెక్ట్ గా వచ్చేస్తే ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మనైతే తొందర వెళ్ళిపోయి ఈ రోజు నైట్ అక్కడే స్టే చేసేసి మొత్తం అదంతా ఎక్స్పీరియన్స్ అంతా చూద్దాం ఎట్లుంటది ఏంది అనేది. అండ్ అంతే. ఇంకా ఏరియా 51 కి 2 గేట్లు ఉన్నాయి అనమాట. మెయిన్ గేట్, ఒకటి బ్యాక్ గేట్. ఫస్ట్ బ్యాక్ గేట్ వస్తుంది, మనం బ్యాక్ గేట్ కి అయితే వెళ్ళాము. అండ్ కుదిరితే వెళ్దాం. మెయిన్ గేట్ నేను రేచల్ అనే ఊరు చెప్పిన కదా, అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్తాం ఫస్ట్. అంటే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్దాం, బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్తాం. మెయిన్ గేట్ దగ్గర అక్కడ ఏం ఉండదు చూడడానికి కూడా. బ్యాక్ గేట్ దగ్గర మెయిన్ ఉంటది అనమాట. మెయిన్ గేట్ దగ్గర ఏం ఉండదు, జస్ట్ ఒక బోర్డు ఉంటది, ఇది దాటకూడదు అని చెప్పేసి ఉంటది. బట్ బ్యాక్ గేట్ దగ్గరే మనకి కొంచెం ఒక గేట్ లాగా, ఒక మనుషులు, సెక్యూరిటీ, ఒక బిల్డింగ్ అట్లా కనిపిస్తూ ఉంటది అనమాట. సో బ్యాక్ గేటే బెస్ట్. సో మనం అయితే ఇంకేం లేట్ చేయకుండా ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏరియా 51 కి సంబంధించిన విషయాలు అంటే మనం బండి మీద వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు అయితే మా ఏరియా 51 చూస్తున్నాం అంతే. ఇంకా ఇక్కడే యా బ్రో, ఓకే బాయ్. సో అన్న మన తెలుగు అతనే, ఆయన కూడా కింద ఎయిర్బిఎన్బిలో ఉంటున్నారంట. చూసి ఇండియన్ ఫ్లాగ్ చూసి నైస్ ఫ్లాగ్ అన్నారు. అయితే థ్యాంక్ యూ అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇండియా అన్నారు. నేనేమన్నామంటే కాసే ఇండియామే అన్న. హైదరాబాద్ అంటే తెలుగు వచ్చా అన్న. తెలుగు వచ్చు అని అన్నాడు. అయితే అన్న చెప్తున్నారు, అప్పుడు ఎప్పుడో చూసినా నేను మీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. హ్యాపీ మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే. నేను యాక్చువల్లీ మీటప్స్ ఇట్లాంటివి ఏమైనా పెడదాం అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇంకా ఏమో మళ్ళీ కొంచెం బ్యాక్ అయిపోయినా. కుదిరితే లాస్ ఏంజలస్లో మీటప్ పెట్టాలి, చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒకవేళ అడిగితే, ఎందుకంటే నేను లాస్ ఏంజలస్లో ఒక 4-5 డేస్ ఉంటా. లాస్ట్కి వెళ్ళేటప్పుడైనా అందరూ ఓకే అంటే మీటప్ పెట్టేద్దాం. సో 151 మైల్స్ చూపిస్తుంది. నేను మధ్యాహ్నం 1:30కి వెళ్తానంట. నాకు ఇక్కడ వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం ఏదన్నా ఉందంటే అది ఈ ఫోన్ ఓవర్ హీట్ అవ్వడంతోనే. తినంకమ్మ ఏమంటారా బాబు, 41.5 degrees అంట. చూడండి, నేను నైట్ ఆ స్ట్రీట్కి అన్నిటికీ తిరిగి వచ్చేసరికి ఉదయం తొందరగా లేవలేకపోయినా కొంచెం హీట్ అవుతుంది ఫోన్. పిట్ట 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 అమ్మా, జస్ట్ మిస్. ఫోన్ కొంచెం ఓవర్ హీట్ అయినా కూడా వెంటనే నైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఫోన్ కూల్ అవ్వడం కోసం. నేను ఇప్పుడు సగం దూరం వచ్చిన తర్వాత పెట్రోల్ ఉందా లేదా అని చెప్పేసి చూసిన అనమాట. అయితే ముందల 65 మైల్స్ వరకు పెట్రోల్ పంప్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. నేను మళ్ళీ ఇప్పుడు వెనక్కి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాలి పెట్రోల్ పంప్ కోసం. ఎందుకంటే ఇక్కడ మన లెక్క ఎవరు ఆపి ఎక్కించుకొని హెల్ప్ కూడా చేయరనమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద ఎవరిని స్ట్రేంజర్స్ని ఎక్కించుకోకూడదు కార్లో. ఒకవేళ పోలీసు వాళ్ళు పట్టుకుంటే అది ఒక కేసు కూడా అవుతుందంట. నాకు ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చెప్పారు. అయ్యో మళ్ళీ 8 మైళ్ళు వెనక్కి వెళ్ళాలి. నేను పెట్రోల్ పంప్ దగ్గరకు కూడా వచ్చిన, ఏమైందో తెలియదు కానీ పని చేయట్లేదు ఇది. ఎంత నా పంప్ నెంబర్ ఎంత, 12.
లోపలికి వచ్చి ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ కొట్టుకొని మళ్ళీ బండి తీసుకొని బయటికి పోవాలా. అసలే ఎండ సావ కొడుతుందిరా నాయన అంటే ఇదో టాస్క్. అమ్మ అట్టి పనులు ఉన్నాయి, ఇది తినేయచ్చు. హాయ్, పంప్ నెంబర్ 12. పంప్ నెంబర్ 12. యా. $14. $14. యా, 14. 14. యా. అట్లా ప్లీజ్ సీ క్యాషియర్ అన్నప్పుడు వచ్చేసి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, నో గుడ్. అమ్మా ఇది ఇట్లుంటుంది ఇక్కడ ప్రాసెస్. కానీ ఈ పెట్రోల్ పంప్ అయితే ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది, లోపల బయట. దీనికి పక్కనలో పెట్రోల్ పంప్ కడితే సూపర్ నడుస్తుంది. ఓ షిట్, నేను 12 అని చెప్పిన. ఇది 11 నాది. ఒక పని చేద్దాం, ఇటు సైడ్ నుంచి అటు తీసుకొని పోవడానికి ట్రై చేద్దాం. నేనైతే జస్ట్ ఒక గంట సేపు రైడ్ చేసిందో లేదో కానీ నాది టీషర్ట్ మొత్తం అంతా చెమట అయిపోయింది అండ్ బాడీ అంతా ఫుల్ డీహైడ్రేట్ అయిపోయింది. దేవుడా, అసలు కళ్ళు ఎట్ట తిరుగుతుందంటే అట్లా తిరుగుతున్నాయి. 44 degrees అయితే ఉంది టెంపరేచర్ ఇప్పుడు బయట. అండ్ నేనైతే ఒక చికెన్ బర్గర్ చెప్పేసిన. ఈ బర్గర్ తిన్నా అంటే ఇప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ ఇంకో 65 miles వెళ్ళిన తర్వాత ఇంకొక బ్రేక్ ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవాలి వాటర్ కోసం అయినా సరే. ఏమెండా అసలుకి చచ్చిపోతున్నా. ఇవ్వండి, టీవీలో కూడా ఇక్కడ ఎండలే చూపిస్తారా? అదే చా నేను ఇట్లా జూమ్ చేసేలో పోయింది. వీళ్ళు ఇక్కడ మనం సెల్సియస్లో చూస్తే వీళ్ళు ఇక్కడ ఫారెన్హీట్లో చూస్తారు. మరి ఈ పెట్రోల్ పంప్లో నా కార్డు ఎందుకు పనిచేయలేదో తెలియలేదు. మనమైతే ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు, డైవర్షన్స్ కూడా ఎక్కడ ఏం లేవు. అందుకే నేను ఫోన్ కూడా ముందేం పెట్టట్లే. ఇంకా సేమ్ మళ్ళీ ఇప్పుడు మనం వచ్చిన రోడ్లోనే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసారు కదా, నా పక్కన మొత్తం అన్ని సోలార్ ప్యానెల్లే. ఎన్ని ఉన్నాయంటే కొన్ని లక్షల్లో ఉన్నాయి, ఇక్కడ వేలల్లోనే కాదు లక్షల్లో అని చెప్పచ్చు. ఏంది ఇక్కడి నుంచి మొదలుపెడితే అక్కడి వరకు ఇట్లా కళ్ళకి కనిపించేంత వరకు అక్కడ దాకా ఉన్నాయి సోలార్ ప్యానెల్. దీనివల్ల ఎంత కరెంట్ జనరేట్ అవుతుందో ఇక్కడ. అండ్ ఇంకా ముందు కూడా లొకేషన్ చూసిరు కదా, మొత్తం కొండలే చుట్టూ. ఇంకా నెక్స్ట్ వచ్చే ఒక 70 miles వరకు, అంటే ఒక 120 kilometers వరకు పెట్రోల్ పంపు కాదు కదా, ఏం లేదు మధ్యలో, ఇంకా ఖాళీ. అందుకనే నేను రిటర్న్ తీసుకున్నా. ఓకే, 52 miles అయితే వచ్చేసినాం మనం. ఇంకా ఒక 20 miles వెళ్తే మనకి ఇంకొక బ్రేక్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ కొంచెం ఇట్లా కొండల మధ్యలోకి టర్నింగ్ స్లోకి అయితే వచ్చినాం అనమాట. ఇప్పటిదాకా రోడ్ అంతా స్ట్రైట్గా పక్కన ఖాళీ, దూరంలో కొండలు, అంతే. సేమ్ ఒకటే లొకేషన్ ఉంది. దీనిక నాకైతే మాత్రం ఫుల్ అంటే ఫుల్ దాహం వేస్తున్నది. పోండి అసలు ఇవ్వండి. అలామో అని ఉంది కదా, అక్కడ మన ఫస్ట్ బ్రేక్. ఇప్పుడు ఒక చిన్న ఊరైతే వచ్చింది. ఈ ఊర్లో కూడా పెట్రోల్ పంప్ ఉంది. నేను చూసిన షెల్ పెట్రోల్ పంప్కి మాత్రం ఒక 7 miles ముందుందన్నమాట. ఒక 10 kilometers వెళ్తే ఇంకా బ్రేక్. నేను ఎండ అయితే మాత్రం దంచి కొడుతుంది, అసలుకి మామూలు దంచి కొట్టడం కాదు. ఇంకోండి, నా ముందర ఒక పోలీస్ వెహికల్ పోతుంది చూడండి. దాంతో అయితే మాత్రం నాకు ఇప్పుడు మామూలు స్టోరీ జరగలేదు. నేను జమ్మ కొట్టుకుంటూ వస్తున్నా. దగ్గర రాగానే ఆయన సడన్ గా లైట్లు వేసేసిండు. నేను వెనక షరీఫ్ అని ఉంది, అది చూసుకోలే. దీనిక అయిపోయిండ్రా అనుకున్నా. లాస్ట్ 10 kilometers నుంచి ఆయన వెనకే వస్తాను. ఇంకా చిన్నగా అమ్మాయ వాటర్ తాగాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ 53,000 miles అయిపోయింది. కిలోమీటర్స్ మీద ఇంకా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు. మన టైగర్ మీద ఇప్పటికి మనం అన్ని kilometers తిరిగాం. ఇప్పుడు దాకా ఆయన పోలీస్ ఆయన ఏందో సౌండ్ చేసిండు. అక్కడ నుంచి సడన్ గా గురికొచ్చిండు ఆ కారులోని. నాకు తెలిసి ఏమన్నా ఫైన్ రాస్తారో లేదంటే ఆ వెహికల్ మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో. పెద్దగా సౌండ్ వచ్చింది ఇప్పుడే. నేను కెమెరా ఆఫ్ చేసి ఆఫ్ అయిపోయింది. అండ్ పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నా. వీళ్ళు మంచిగా చల్లగా బీర్ తాగుతారు ఎండకి. మనం కూడా తాగుతాం చల్లగా నీళ్ళు. ఐ వాంట్ ఏసీ. సో అక్కడ పోలీస్ ఆయన అయితే వాళ్ళని పట్టుకున్నాడు చూడండి. మీకు అక్కడ లైట్ మెరుస్తా కనిపిస్తుంది కదా. జస్ట్ అయితే నేను బుక్ అయ్యేటోని. నాకైతే వార్నింగ్ లాగా ఇచ్చిండు అనుకోండి. నేను స్పీడ్గా వస్తుంటే దగ్గరికి పోగానే లైట్లు వేసేసిండు. ఎమ్మటి నేను కట్టె కొట్టేసి స్లో అయిపోయి చిన్నగా వెనక అమాయకుని లెక్క వచ్చిన. నా వెనక వస్తున్న కార్ని పట్టిండు. సడన్గా పెద్ద సౌండ్ చేసుకొని జుమ్మని తిప్పేసరికి వీళ్ళందరూ అంటారు, ఆయన పోయి ఏమైంది అడుగుదామన్నా కూడా ఈయన కొత్త పోలీస్ ఆయన అంటే వీళ్ళకి తెలియదండి. ఆయన ఎవరు ఈ షాప్లో పనిచేసేటోళ్ళకి. పాత వాళ్ళు అయితే మనకి చెప్పేటోళ్ళు ఎందుకు ఆపిర్రు ఏంది అని. ఈయన కొత్త ఆయన కదా, ఈయన మనకు తెలియదు. అడిగితే తిట్టినా తిడతారని చెప్పేసి చెప్తున్నది ఈమె. ఆమె చూస్తుంది చూడండి. ఇంకా
ఆమెకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది ఏమైంది ఏందని ఆడ తెలుసుకోవడానికి. నేను ఇంకొక చిన్న బ్రేక్లో ఒక చికెన్ వింగ్స్ అయితే చెప్పేసిన, ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళే చోట 7 దాటితే నాకు ఫుడ్ ఏం దొరకదు. ఈలోపే ఇప్పుడు తినేసి అండ్ 6:30, 7కి అట్లా పార్సల్ తీసి పెట్టుకుంటా సైడ్కి, అండ్ 8 o'clockకి 9 o'clock అట్లా తింటాను నేను మళ్ళీ. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఇక్కడ తినడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు చేసేదల్లా ఏం లేదు. నెక్స్ట్ కొంచెం ఒక 7 miles 8 miles వెళ్తే ఇంకొక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్లో ఇది ఉంటుంది, చెత్తబడేదని తిన్నది. ఆ ప్లేస్లో మనం ఏలియన్కి సంబంధించిన షాప్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే అన్ని ఏలియన్ థీమ్తోనే లోపల షాప్ ఒకటి ఉంటుంది. ఈ మూలం మీద కొంచెం ముందుకు పోతే ఇక్కడే దగ్గరలో ఇట్లా వెళ్ళిపోవాలి ఇటు సైడ్. అది కానీ అయిపోయిందంటే నెక్స్ట్ అక్కడి నుంచి రేచల్కి. ఆల్మోస్ట్ ఇంకొక గంటన్నరలో రూమ్లోనే ఉంటాను నేను. మనం కొంచెం చల్లబడ్డానికి వెళ్దాం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం ఒక డైవర్షన్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్కి, ఎందుకంటే ఇదే రేచల్ వెళ్ళే సైడ్ అన్నమాట. మళ్ళీ కొంచెం ముందెళ్ళాక ఇంకొక డైవర్షనా. మా అమ్మాయి పోలీసు వాళ్ళు ఈ ఎండలో కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు స్పీడ్ చెక్ చేసుకుంటా. అందుకే నేనేమి ఎక్కువ స్పీడ్ పోవట్లే, కొంచెం చిన్నగా పోతున్నా. నా ముందర ఇవి 2 vehicles పోతున్నాయి, వాళ్ళు ఎంత స్పీడ్ పోతే అంత పోతున్నా. ఇంకెంత, జస్ట్ 1 kilometer ఉంది అంతే. ఎక్స్ట్రా టెరిటోరియల్ హైవేనా ఇది ఉంది. అది రేచల్ 40 miles వచ్చేసినాం అప్పుడే మనం. ఆ బోర్డు దగ్గర చాలామంది ఫొటోస్ దిగుతారు. ఆడేముందా మరి అంత స్పెషాలిటీ. రైట్, ఇవ్వండి ఇది ఆ షాపు. ఏలియన్స్ది ఒక షాప్ ఉంటుందని చెప్పిన కదా, ఆ షాప్ ముందు కూడా ఏలియనే ఉంటుంది చూడండి. కొంటే ఇక్కడ ఏదన్నా కొందాం. బేస్ క్యాంప్ ఏరియా 51 అని చెప్పేసింది. ముందర ఏలియన్ బొమ్మతో ఉంది ఈ షాప్. ఈ షాప్ కూడా ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. ఎవరైతే ఏరియా 51 విజిట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ షాప్కి వస్తారు. ఈ ముందర చూసారు కదా ఏలియన్ బొమ్మతోని. నో పార్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టోర్, ప్లీజ్ పార్క్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ బిల్డింగ్ అంట. వాళ్ళు అంతా మంచి మర్యాదగా చెప్పినప్పుడు ఈ షాప్ది కూడా కొంచెం వెరైటీగా కట్టారు. అంటే ఏదో స్పేస్ స్టేషన్లో ఉంటారు చూసారు కదా, కొంచెం ఆ టైప్లో. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తా ఏమేమి ఉన్నాయి ఏంటంటే. ఇది నాకు ఏదైనా మంచిది నచ్చితే అది కొనుక్కొని వస్తా, లేదనుకుంటే జస్ట్ వీడియో తీసుకొని వస్తా. మంచి ప్రైస్లో ఉంటాయి. అది కూడా ఎంత పడితే ఎంత అండి కొనాలంటే కష్టం. ఇప్పుడైతే ఇక్కడ చూడండి వీళ్ళు రాసి పెట్టారు, డ్యూ టు ద హీట్ వీ హ్యావ్ క్లోజ్డ్ ఎర్లీ, వీ విల్ ఓపెన్ అగైన్ ఇన్ ద AM అని చెప్పేసి మేనేజ్మెంట్. అంటే వీళ్ళు మార్నింగ్ నుంచి అంటే 9 నుంచి 12 వరకు లేదా 1 వరకు అట్లా మాత్రమే ఓపెన్ చేసి ఉంచుతున్నట్టున్నారు. ఛా, ఏంది బాబాయ్, రేకుతో చేసారు. ఈకి వద్దులేండి, అది పోయిందంటే ఇంకోటి లేని కూడా లేదు మన దగ్గర. రేకుతో తయారు చేసారు. మనిషి బతుకింతే టిన్ టిన్ టిన్. చూసారు కదా మీరు, ఎండలకి వీళ్ళు ఇది బంద్ చేసారంటే మీరు అర్థం చేసుకోండి. నాకు అదే డౌట్ వచ్చింది, ఎంతబ్బా ఇంత ఫేమస్ షాప్ ముందు ఒక్కరు కూడా లేరని. ఇంకా నేను మొత్తం ఇంకా రైడింగ్ గేర్ అంతా తీయలేదు, బతికిపోయినా. ఇంకా మనం వెళ్ళిపోదాం రేచల్ 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 రేచల్. నేనైతే మాత్రం ఫుల్ ఎక్సైట్ అవుతున్నా అసలుకి, ఎందుకంటే ఏరియా 51 దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే దీని గురించి నేను చాలా వీడియోలు, చాలా న్యూస్ ఛానళ్ళలో చాలాసార్లు చూసి ఉన్నా. అట్లాంటి ఒక ప్లేస్కి మన ఇండియన్ రిజిస్టర్డ్ బైక్ వేసుకొని సోలోకి వెళ్తున్నా అంటే ఆ ఫీల్ వేరేలాగుంది చెప్పాలంటే. ఇప్పుడు 2 గేట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏరియా 51కి. ఇది మన ఫస్ట్ ఫ్రంట్ గేట్ సైడ్ వెళ్తాం, అంటే లోపలికి ఏం వెళ్దాం, జస్ట్ చూపిస్తా. తర్వాత హోటల్లో రూమ్ తీసుకున్నాక ఫ్రంట్ గేట్ దగ్గరికి, బ్యాక్ గేట్ దగ్గరికి, 2 గేట్ దగ్గరికి వెళ్దాం. అసలు ఏరియా చూడండి మీరు మొత్తం ఒక్కసారి, ఏమన్నా ఉందా ఇక్కడ? ఏం లేదు. మొత్తం చుట్టూ ఈ రాళ్ళ కొండలు, ఈ పిచ్చి పిచ్చి గడ్డి లాంటిది, ఇది పక్కన పొదలు లాంటి గడ్డి, అంతే. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏం లేదు. సో నాకు అక్కడ ఒక రూట్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో, ఒక మట్టి రోడ్డు. మేబీ నాకు తెలిసి అదే అనుకుంటా. మీకు అక్కడ దగ్గర పోయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా. అయితే ఫైనల్లీ ఏరియా 51 దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇవ్వండి ఇప్పుడు అక్కడ స్టాప్ సైన్ బోర్డు ఉంది కదా, ఇది మెయిన్ గేట్ అనమాట.
సో ఏరియా 51 వెళ్ళడానికి 2 రోడ్లు ఉంటాయి. ఇది మెయిన్ గేట్ అండ్ ముందుకెళ్తే రేచల్ అనే ఒక చిన్న విలేజ్ కి ఒక 2-3 మైల్స్ ముందు బ్యాక్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి చూడడానికి మనకైతే అంత లొకేషన్స్ అంటే అంత ఏం ఉండదు. నేను మీకు 2 చూపిస్తా. సాయంత్రం వద్దాం మనం. మీకు ఇది ఫ్రంట్ గేట్ అనమాట. ఫ్రంట్ గేట్ లా ఎట్లుంటది, మనం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, అండ్ రేర్ గేట్లా వెనక గేట్లా మనం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు ఏందనేది 2 చూపిస్తాం మీకు. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏముండదు చూడడానికి. ఫ్రంట్ బ్యాక్ గేట్లో బాగుంటుంది. ఆడ చెప్పాను కదా, ఒక బిల్డింగ్ లాగా కొంతమంది మనుషులు ఉండి అట్లా ఎవరు ఆల్రెడీ ఒకళ్ళు వస్తున్నారు అక్కడ నుంచి మొత్తం దుమ్ములు వేసుకుంటూ. ఇట్లా 12 మైల్స్ 15 మైల్స్ పోవాలి. అంటే అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్లు పోయిన తర్వాత అప్పుడు నార్మల్గా ఒక బోర్డు కనిపిస్తుంది అనమాట మనకి. అక్కడి నుంచి మన ఇంకా మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి, అది ఆ బోర్డు క్రాస్ చేసి ఇంకా ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి అక్కడ దాకా మనం వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ఈవినింగ్ వద్దాం మనం. సో నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు ఇటు వెళ్ళే బదులు ఈ బ్యాక్ గేట్ చూసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే రేపు నేను మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నా రానా కూడా నాకు తెలియదు. మళ్ళీ ఒక 40 కిలోమీటర్స్ ఉంది. ఈ 40 కిలోమీటర్స్ ఇటు వచ్చే బదులు అట్నే చెట్టు వెళ్ళిపోతే నాకు నేను ఇంకా రేపు వేరే ఒక డెస్టినేషన్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఒక పని చేద్దాం, ఇప్పుడైతే మనం జస్ట్ ఫ్రంట్ గేట్ కదా, ఫ్రంట్ గేట్ ఇప్పుడు మీకు ఎట్లుందో చూపిస్తా. ఫ్రంట్ గేట్ చూసుకొని బ్యాక్ గేట్ దగ్గరికి నెక్స్ట్ బ్లాగ్లో వెళ్ళిపోదాం. మెయిన్ గేట్ అదే. సో ఓకే, మనం అయితే ఇంకా సోలోగా ఏరియా 51కి అయితే వెళ్ళిపోదాం. ట్రాక్షన్ కంట్రోల్ ఒకటి ఆఫ్ చేసేస్తున్నా. బజరంగ్ బలికి జై. నాకు ఇందాకైతే ఒక్క కారు కనిపించింది అంతే. మేబీ అక్కడికి వెళ్ళినాక ఇంకేమైనా ఉంటాయేమో చూడాలా. మొత్తం అంతా మట్టి రోడ్డే ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ అవతల అదే బ్యాక్ గేట్ అని చెప్పిన కదా, బ్యాక్ గేట్లో ఏంటంటే 80% ఏమో మట్టి రోడ్డు ఉంటుంది, 20% ఏమో తార్ రోడ్డు ఉంటుంది. ఆ తార్ రోడ్డు ఎక్కినామంటే ఇంకా మనం కొంచెం చిన్నగా వెళ్ళాలన్నమాట. అంటే ఇంకా ఏరియా 51 గేట్ దగ్గరికి మనం దగ్గర అవుతున్నామని చెప్పి. సో ఇది నెవాడా రాష్ట్రంలోనే ఉంది, నెవాడా స్టేట్. ఇట్లుగుతుంది బండి. ఇక్కడ గాలి అయితే మాత్రం ఇక్కడ ఘోరంగా వస్తుంది అసలు. అప్రాక్సిమేట్లీ 18 మైల్స్ ఎంత వెళ్ళాలి ఇక్కడ. నాకు కరెక్ట్గా నాకు ఐడియా లేదు. నేనైతే నిన్న నైటే చదివినా నేను. 12 మైల్స్ ఒకటి, 18 మైల్స్ ఒకటి ఉంది. అది ఇదా లేకుంటే పక్కదా అనేది అర్థం కావట్లేదు. ఒకటే స్ట్రైట్ రోడ్డు. దీని అంకమ్మ ఇక్కడ చూడండి, అసలు ఎవ్వరు లేడు ఇక్కడ. నన్ను ఏదన్నా ఏలియన్ వచ్చి ఎత్తుకపోతుందా ఏంటి నాయుడు. అంత ఖాళీ ఉంది, ప్రశాంతంగా ఏం లేకుండా అసలు. టెంపరేచర్ ఇప్పుడు కొంచెం తగ్గింది, 42 నుంచి 38 అయింది, ఒక 4 degrees తగ్గింది. మొత్తం అంతా ఇట్లనే ఉంది చూసి, మట్టి రోడ్డు స్ట్రైట్గా ఇట్లనే. ఇంకా నా కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల్లోకి అట్లే వెళ్ళిపోవాలి. నేను ఈ రోడ్లోకి వచ్చినప్పటి నుంచి అయితే నాకు ఒక్క వెహికల్ కూడా ఇంకైతే ఏం కనిపించలేదు. మేబీ ముందుకు వెళ్ళినాక చూద్దాం ఏమన్నా ఉంటాయేమో. ఇదేంది ఇడేమో. ఓకే గూగులా, ఇక్కడేంది ఇది, ఇంకో ఏదో రోడ్డు ఉంది. ఎవరి దేవుడా, నేను ఎటు సైడ్ వచ్చినా కరెక్టే వస్తున్నానా? నాకైతే ఏమో ఎటుపోతున్నానో అర్థం కావట్లేదు. అక్కడి నుంచి చూస్తుంటే అంతా ఒకటే స్ట్రైట్ రోడ్డు. ఒక బోర్డు వస్తుంది. అంటే నేను కొన్ని ఆర్టికల్స్ చదివిన, వెబ్సైట్స్లో కొన్ని ఆర్టికల్స్ చదివిన. ఆర్టికల్స్ ప్రకారమే ఇప్పుడు నాకు అన్నీ మైండ్లో ఉన్నాయన్నమాట. మనకి ఏదైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే వాటి గురించి వెంటనే మైండ్లో నోట్ అయిపోతుంది చూసారుగా, అట్లనే. ఇక ఊరిని మధ్య మధ్యలో ఏందో చిన్న చిన్న రోడ్లు వస్తున్నాయి, మధ్య మధ్యలో కనెక్టింగ్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఓరి దేవుడా, అబ్బా గాలికి బండి అటు ఇటు నెట్టేస్తుంది. ఏం లేదు అసలు ఇక్కడ, ఇదంతా ఎడారి. ఓకే ఓకే ఓకే. వార్నింగ్, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ trespassing on the Nevada test and training range boundary. ఇగోండి ఈ బోర్డు మనం దాటకూడదు. యాక్చువల్లీ నేను ఇగో ఆడదానికి పోయి ఎమ్మటే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిన. ఇది దాటి వెళ్ళిపోయినామంటే ఏం లేదు, కోర్టు కన్నా తీసుకొని పోతారు. అందులో 5 ఉన్నాయి ఆప్షన్స్. నేను 5 కూడా మీకు ఇప్పుడు దిగి చూపిస్తా. అది ఈ బోర్డు దాటి వెళ్ళకూడదు, కానీ ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు పార్కింగ్ అన్ని ఏరియాలో. కుదిరితే అటు సైడ్కి పోయింది, ఎందుకంటే ఇది మరీ మూలన ఉంది. ఎండ అటు నుంచి వస్తుంది. మీకు ఇక్కడ
చూపిస్తాం మొత్తం ఏందనేది. యాక్చువల్లీ నేను అనుకున్న దానికన్నా చాలా తొందరగా వచ్చేసిన. ఒక 22 మైల్స్ దాకా వచ్చినట్టుంది. 22 మైల్స్, ఒక 40 కిలోమీటర్స్ దాకా వచ్చిన. ఓరి దేవుడా, ఆడ చూసిరు కదా పోలీస్ ఆయన, అక్కడ వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆడ నుంచి పెద్ద ప్లానింగే. మనం కానీ ఇప్పుడు దాటి కొంచెం ముందుకు పోయి ఉంటే వాళ్ళు జీప్ వేసుకొని వచ్చి ఎత్తించుకొని వెళ్ళిపోయేటోళ్ళు మనల్ని. సో ఇది ఏరియా 51కి మెయిన్ గేట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు నేను చెప్పినా కదా ఏముండదు చూడడానికి అని చెప్పేసి, మెయిన్ గేట్లో బ్యాక్ గేట్లోనే ఉంటుంది అని చెప్పి. ఇదే మెయిన్ గేట్. ఫస్ట్ వచ్చేది మెయిన్ గేట్, సెకండ్ వచ్చేది బ్యాక్ గేట్. బ్యాక్ గేట్ దగ్గర అంతా ముచ్చట ఉంటుంది. అండ్ బ్యాక్ గేటే ఇప్పుడు ఈరోజు నైట్ మనం ఒక టౌన్లో ఉండాలనుకుంటున్నాం చూసారు. రేచల్ అనేది ఆ టౌన్, ఆ విలేజ్కి దగ్గర అనమాట. 12 మైల్స్ ఉంటుంది, అంటే 19 కిలోమీటర్లు వేసుకోండి దగ్గర. షార్టెస్ట్ వాళ్ళకి అదే. సో అందుకని అదే ఎక్కువ డెవలప్ చేసినట్టు. ఫైనల్లీ ఎక్కడికి వచ్చేసినావు చూడండి, ఏరియా 51 దగ్గరికి. మన టీఎస్ బైక్, తెలుగు బైక్, ఇండియన్ బైక్ వేసుకొని అయితే ఏరియా 51 ఫ్రంట్ గేట్ దగ్గర దాకా అయితే వచ్చేసిన. అక్కడ మీకు ఒకటి వెహికల్ కనిపిస్తుంది చూసారు కదా, పోలీస్ వెహికల్. ఎక్కడబ్బా, ఏడున్నాడు? ఇది రైట్, ఇవ్వండి. మనం ఏమేం చేస్తున్నాం, ఏమేం తీస్తున్నాం, డ్రోన్ కానీ అట్లా ఎగరేస్తున్నామా లేదా అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట బైనోక్లియర్స్లో. వాళ్ళు అంత దూరం ఉన్నారు కదా, మనం ఏం చేస్తున్నాం కనిపించదని అస్సలు అనుకోకూడదు. వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ ఈ ప్లేస్ని ఎంత సెక్యూర్గా ఉంచుతుందో మనందరికీ తెలుసు. ఈవెన్ యుఎస్ సిటిజన్స్కి కానీ ఎవరికైనా కానీ లోపలికి అయితే అలా ఉండదు. ఎవరైతే అందులో వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. అండ్ అంతే, ఇంకా కొంతమంది డిప్లొమాట్స్ ఉంటారు కదా యుఎస్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది అనమాట ఈ లోపలికి వెళ్ళడానికి. ఈ బోర్డు అయితే దాటద్దని చెప్పారు, మనం కొంచెం అట్లా దాటుదాం. వార్నింగ్ బోర్డు కూడా కొంచెం దాటేసారు చూడండి. ఆ బోర్డు మనకి అక్కడ వెనకొంది చూసారు కదా. మనకి ఇక్కడ ఎంత పార్కింగ్ చేసుకోవచ్చు, ఏం కాదు. మరీ అక్కడికి వెళ్తే మాత్రం ఇబ్బంది ఆ ఏరియాకి. ఇక్కడ ఈ బోర్డు దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏంది వీడు ఇటు వస్తుండే ఏంది అన్నట్టు. సర్లే మళ్ళీ వెనక్కి పోతుండా ఓకే అన్నట్టు అనుకుంటాడు. ఏరియా 51 లోపల నుంచి కార్ వచ్చింది చూసిరు కదా. కార్ చూడండి, అది లోపల నుంచి వచ్చింది. అమ్మ నాకు తెలిసి అందులో పని చేసేటోళ్ళది అనుకుంటా. అది ఏరియా 51 లోపల నుంచి వచ్చింది చూసిరు కదా. ఈ వార్నింగ్ సైన్ అయితే దాటి మనం వెళ్ళకూడదు, అక్కడ రాసి పెట్టారు క్లియర్గా. ఇగో నేను మీకు చూపిస్తా ఉన్నాండి, షార్ట్ వీడియో కోసం రికార్డ్ చేసిన ఆల్రెడీ. ఇవ్వండి ఇక్కడ చదువుకోండి మీరు ఒకసారి క్లియర్గా. ఇగో ఈ 5 కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలా. భలే ఉంది కదా, నిజంగా చెప్తున్నా కదా. నాకైతే ఈ ఎండకి దూల తీరిపోతుంది. అబ్బా అమ్మో ఏంద్రో నాయన, ఈ ముళ్ళు ఇంత షార్ప్ ఉన్నాయి అసలుకి. ఓరి దేవుడా, ఘోరాతి ఘోరంగా అయితే ఉన్నాయి అనుకోండి. అసలు నీడ లేదు ఈడ. ఇదేం చెట్టు చూడండి, వెరైటీగా ఉంది ఈడ, అరాచకంగా ఉంది కదా. చాలా మంది ఏం చేస్తారంటే బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్తారనమాట. దీనికి ఇది ఫ్రంట్ గేట్, బ్యాక్ గేట్ ని ఫ్రంట్ గేట్ అనుకుంటారు, ఈ ఫ్రంట్ గేట్ ని బ్యాక్ గేట్ అనుకుంటారు. ఎందుకంటే అక్కడే కొంచెం చూడడానికి ఎక్కువ ఉంటుంది, బిల్డింగ్ లాగా ఏదో నిజమైన ఎంట్రన్స్ లాగా ఉంటుంది. బట్ అది యాక్చువల్లీ అది బ్యాక్ గేట్ అనమాట. ఇక్కడ కూడా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒకటి ఉంటుంది, దాని దగ్గరికి అయితే మనం వెళ్ళడానికి లేదు, యాక్సెస్ లేదు మనకి. పోయినామంటే ఏం లేదు ఇంకా. సో ఇంకా దీని గురించి విషయాలు అయితే మాత్రం చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నాకు ఈ చేతిలో ఇది ఫోన్ పట్టుకొని ఫుల్ చైన్ వస్తుంది, ఎందుకంటే ఈ జాకెట్ అంతా టైట్ ఉంది, ఈ ఏరియాలో బాగా వస్తుంది, అందుకని చెప్పేసి ఆడ పెట్టిన. నేను గూగుల్ మ్యాప్స్లో ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేసి చూసిన, అంటే శాటిలైట్ ఇమేజెస్లో అసలు ఏరియా 51 లోపల ఏమేమి ఉన్నాయని అబ్బా అని చూస్తే ఒక పెద్ద ఇది రన్వే ఉందన్నమాట. అంటే బోయింగ్ ఎయిర్ బస్ కూడా ల్యాండ్ అయ్యేంత పెద్ద రన్వే ఉంది లోపల. అండ్ కొన్ని ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా యుఎస్ ప్రెసిడెంట్స్ కానీ డిప్లొమాట్స్ కానీ, వీళ్ళందరూ ఎవరు వచ్చినా రోడ్డు మార్గంలో రారు, వాళ్ళకి సపరేట్ ప్లేన్స్ కానీ జెట్లు కానీ ఉంటాయి కదా. ఇప్పుడు అందులో హై రేంజ్లో ఉన్న సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మొత్తం ఆ ప్లేన్లలోనే వచ్చేస్తారనమాట. వచ్చేసి అంత పెద్ద రన్వే ఉంది అక్కడ, ఒక్కటేసారి 200 మంది 300 మంది కూడా రావచ్చు. అంత పెద్ద ప్లేన్లో ల్యాండ్ అయ్యే అంత ఫెసిలిటీ లోపల ఉంది. ఇంకొక విషయం నాకు ఆశ్చర్యపరిచింది ఏంటంటే, లోపల కార్లు ఎన్ని ఉన్నాయంటే అసలు ఇప్పుడు నేను మీకు ఇక్కడ మ్యాప్స్లో చూపిస్తున్నా చూడండి, శాటిలైట్ ఇమేజెస్లలో ఒక 200 కార్ల దగ్గర దాకా ఉంటాయి. 200 కన్నా ఇంకెక్కువే. అసలు ఎక్కడ చూసినా కూడా మొత్తం కార్లు, బయట పార్కింగ్ లాట్లు అన్ని కార్లే ఉన్నాయి. పోనీ కార్లు ఒకటేనా అనుకుంటే కార్లు కాదు, ఇంకా లారీలు కూడా ఉన్నాయి. వీళ్ళ లారీలు చూస్తే మొత్తం మీద ఒక 30 నుంచి ఒక 60 మధ్యలో ఉంటాయి లారీలు అయితే మాత్రం. అప్రాక్సిమేట్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే.
గూగుల్లో శాటిలైట్లో ఇమేజెస్ క్లిక్ చేసే టైంకి ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ ఇమేజెస్ అవన్నీ గూగుల్ ఎప్పుడు తీసిందో తెలియదు, ఎందుకంటే 1 ఇయర్కో 6 మంత్స్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పటికీ ఇంకా నాకు కొన్ని పెరిగే ఉంటాయేమో అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఇదైతే మాత్రం ఒక మిస్టరీ ప్లేసే అనమాట. అసలుకి దీని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. ఎందుకంటే ఈరోజు నైట్ నేను ఇక్కడే స్టే చేస్తున్నా కదా. ఈ ఏరియా 51కి దగ్గరగా ఉండే ఒకే ఒక విలేజ్ రేచల్ విలేజ్, అంతే. ఇంకా అదే మెయిన్ విలేజ్ అనమాట. చాలామంది టూరిస్టులు కూడా అక్కడే స్టే చేయాలని అనుకుంటారు. అంటే ఏం ఉండదు అక్కడ, కానీ ఏరియా 51కి మనం దగ్గరగా స్టే చేసినాం అని ఒకటి ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ కోసం. సో ఇదే అనమాట. ఇంకా ఇక్కడ చూపించడానికి కూడా ఏం లేదు మీకు. ఒక్కసారి చుట్టూ ఏముందో చూపిస్తా, ఒక్కసారి చూసేసేయండి. ఇక్కడ పెద్దగా అయితే ఏముండదు, 1లో పెట్టి చూపిస్తా, 3లో సైడ్ చూసారు కదా, మొత్తం ఇట్లా చుట్టూ కొండలే, ఇంకా ఏం లేదు అసలుకి. ఏదన్నా వెహికల్ పోయినప్పుడు అది మన పక్క నుంచి ఆ వెహికల్ సౌండ్ వస్తుంది తప్ప, లేదంటే ఏదో పురుగులు కీచ్ 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 అని అరుస్తూ ఉన్నాయి, అట్లాంటి సౌండ్ వస్తుంది తప్ప మిగతాదైతే మాత్రం ఇక్కడ ఏమీ లేదు. అంత ఖాళీ నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ నుంచి ఏరియా 51 లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇంకొక 5-6 మైల్స్ ఉండేటట్టుంది. బట్ బ్యాక్ గేట్ నుంచి అయితే మాత్రం చాలా దగ్గర ఉంటుంది. ఇంకా ఇదే ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు ఇక్కడ, అంతా ఇట్లనే ఉంది చూడనీకైతే మాత్రం. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. ఎట్లా అనిపించిందో మీరైతే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇండియన్ బైక్ మీద ఫస్ట్ వచ్చిన ఇండియన్ బైకర్ నేనే అనమాట ఇక్కడికి. అది మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చిందనే నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో పబ్లిష్ అయినాక మీరందరూ ప్లీజ్ కింద అయితే కామెంట్ చేయండి, మీకు ఏమనిపించిందో ఇంకా చెప్పండి. అండ్ ఇంకా మీకు యూఎస్లో ఏమైనా ప్లేసెస్ నేను విజిట్ చేసి మీకు చూపించాలి అనుకుంటే మాత్రం ఆ ప్లేసెస్ పేరు కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఈ ప్లేస్ కూడా నేను వచ్చింది, మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు. ఈ ప్లేస్ నేను దాటిపోయినా అయినా సరే మళ్ళీ ఒక 250 కిలోమీటర్స్ వెనక్కి వచ్చేసిన మన వాళ్ళు చాలామంది అడిగారు అని చెప్పేసి. అట్లా మీకు ఏమైనా ప్లేసెస్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి. 100% నేను వెళ్ళి చేసేదైతే మాత్రం బరాబర్ మీకోసం చేసి చూపిస్తాను. సో ఇంకా మీకు ఈ ఏరియా 51 అయితే ఎట్లా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను కేవలం మీరు కామెంట్ చేసిరని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చేసిన మళ్ళీ వెనక్కి ఎండల. నేను యాక్చువల్లీ ఇటు రాకుండా ముందుకు వెళ్ళిపోయి ఉంటే నాకు మొత్తం అంతా 25-26 డిగ్రీసే ఉంది ఆడ. అది ఇంకా అమెరికాలో ఇంకా ఏం చేయాలనున్నా నాకు చెప్పండి. సో ఇంకా దగ్గర ఒక 30 కిలోమీటర్లు అనుకుంటున్నా నేను స్ట్రైట్గా ఇదే రూట్లో వెళ్ళిపోవాలా. ఓకే ఇంకా ఒక లాంగ్ రైడ్ తర్వాత అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి. సో ఇంకా మనం రేచల్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 30 మైల్స్ ఉండొచ్చు. ఇందాక మళ్ళీ ఇగో ఇటు సైడ్ వెళ్ళిపోయి ఒక 5 మైల్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. ఎందుకులే మళ్ళీ ఇటు వెళ్ళిపోదాం, రేపు మార్నింగ్ ఇంకా వేరేది ఉంది అటు సైడ్ నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి. అండ్ రేపు మనం అయితే కాలిఫోర్నియా స్టేట్ లోపలికి ఎంటర్ అవుతాం. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హైవే అనమాట. మనం వచ్చేసినాం ఇంకా రేచల్కి. సో ఇక్కడ పెట్రోల్ కూడా దొరుకుతుంది చూడండి, గ్యాస్ స్టేషన్. వీళ్ళు పెట్రోల్ని గ్యాస్ అంటారు. స్నాక్స్, గ్యాస్, గిఫ్ట్స్ ఓపెన్. ఇది ఎక్కడుంది అడగాలి. హోటల్ ఇక్కడైనా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. హాయ్, సడన్గా చూసి భయపడ్డా. ఓ ఇక్కడ కూడా ఉంది చూడండి, ఏరియా 51 అనే టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓహో, ఏరియా 51 సెక్యూరిటీ పాస్ అంటే ఊరికి ఇట్లా ఐడి బ్యాడ్జ్ లాగా ఒకటి క్రియేట్ చేసి అమ్ముతున్నారు. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవో సేమ్ ఇట్లాంటివి అక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఓ ఏలియన్ ఇయర్ రింగ్స్ వాళ్ళైనా వెరైటీగా. హాయ్, గుడ్ అండ్ యూ? Where can I get stay here? Sorry. To stay here, to sleep here? Any motel? Like camp out or room? Room. Down at about a quarter mile back up this road here. Okay. There's a restaurant, bar, and a grill, and they have rooms. Okay. Whether they have any or not, I don't know. If they don't,
be 50 miles to Alamo. Okay. At what time you close this? At what time you close? The what? The fuel station. Fuel? Yeah, at what time you close the store? Oh, we close at 5. 5. But if you have a credit card, you can get it 24 hours a day. Okay. Thank you. Have a safe trip. Thank you. ముందర పోతే ఉందంట రెస్టారెంట్ హోటల్ అన్నీ.